హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి మరమరాలు బురుగులు అంటారు ఇక్కడ తెలంగాణలో. మన సైడ్ అయితే ఆంధ్రాలో మరమరాలు అంటారు. ఇప్పుడు దీనితో ఉప్మా చేస్తున్నాను నేనైతే. ఇప్పుడు వీటిని వాటర్లో వేసి నానబెట్టి పిండుతాను. ఇదిగోండి వాటర్లో ఇలా వేసుకొని ఒకసారి వేసుకుంటే కొంచెం నానుతుంది కదా. ఇప్పుడు బాగా వాటర్ పిండేసుకొని ఒక దాంట్లో వేసేసుకోవాలి మనం. ఇవి ఏమీ ఎక్కువసేపు నానబెట్టకూడదు, వెంటనే నానిపోతాయండి. ఇదిగో ఇలాగ మనం వాటర్లో ఇలా ముంచేటప్పటికే అవి నానిపోతాయి. అప్పుడు మనం చక్కగా ఇదిగో వాటర్ని ఇలా పిండేసుకొని చక్కగా దాంట్లోకి తీసేసుకోవాలి. ఇదిగో ఇవ్వండి, చక్కగా ఇలా పిండేసుకున్నాను కదా. ఇదిగోండి ఇలా వచ్చేసింది కదా. ఇప్పుడు ఉప్మా రెడీ చేసేసుకుందాం మనం. ఇక్కడ మూకుడు పెట్టి ఆయిల్ వేసుకున్నాను చూడండి. ఇందులో ఒక స్పూన్ ఆవాలు, ఒక 2 స్పూన్లు శనగపప్పు వేస్తాను. ఇదిగోండి మనకి శనగపప్పు వేగిపోయింది కదా. ఇందులోకి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కలిమాకు చూడండి. ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటే చాలా బాగుంటుంది. మనకి స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి అన్నీ వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఉల్లిపాయలని చక్కగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇదిగోండి మనకి లైట్ బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా. ఇప్పుడు ఇంకా వేగాలి. ఒక 2 నిమిషాల ముందు ఇదిగోండి తగినంత సాల్ట్, ఇంకా పసుపు, కారం మీరు ఎంత స్పైసీ తినగలుగుతారో అంతా వేసుకొని చక్కగా ఒక 2 నిమిషాల పాటు వేపాలన్నమాట. చక్కగా ఉప్పు కారం అన్నీ పట్టుకుంటాయి ఉల్లిపాయలకి. ఇవ్వండి మనకి 2 నిమిషాల పాటు వేగినాయి. చక్కగా చూడండి ఎంత బాగా కలిసిపోయిందో. ఇప్పుడు ఇందులో మనం చక్కగా మరమరాలు పిండినవి, వాటర్లో పిండినవి ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు బాగా కలిసింది కదండి. ఇంకా 3 మినిట్స్ చక్కగా మనం ఇలాగ వదలకుండా కింద అడుగంటేస్తుంది. బాగా తిప్పుకుంటే మంచిగా వేడెక్కుతుంది. ఇదిగోండి మనకి చక్కగా మరమరాలు ఉప్మా రెడీ. ఎంత సింపుల్గా చూడండి. చక్కగా నేను ఏమేమి వేసాను, జస్ట్ ఉప్పు, కారం, పసుపు, పచ్చిమిర్చి, ఓన్లీ తాలింపు ఏదో ఒక శనగపప్పు ఆవాలంతే. కానీ ఎంత సింపుల్గా మంచి టేస్టీ ఫుడ్ అనమాట మరమరాలు ఉప్మా. ఇప్పుడు గ్యాస్ బంద్ చేసేసుకొని నిమ్మకాయ పిండుకున్నామంటే ఇందులో లైట్ పులుపుగా చాలా బాగుంటుంది. ఇవ్వండి నేను 3 చెక్కలు అయితే నిమ్మకాయలు పిండాను. ఇంకా అందులో కొత్తిమీర లాస్ట్ని ఇలా వేసుకున్నాము అంటే భలే ఉంటుంది. బాగా కలుపుకొని ఇలా తింటే సూపర్గా ఉంటుంది. ఇలా చేసుకోకపోతే కనుక ఎవరైనా ఇలా చేసుకొని టేస్ట్ ఎలా ఉందో ఒక్కసారి చెప్పండి. ఇంకా మళ్ళీ మీరు ఇడిచిపెడతారేమో చూడండి. ఇంకా వేరే ఏమి వేసుకోవసరం లేదు, ఇంతే సూపర్గా తినేయచ్చు. అప్పుడు ఇది చేస్తుంటే నోట్లో నీరు ఊరిపోతుంది. ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టు ఉంది. చూడండి ఎలా ఉంది మరమరాలు ఉప్మా. కమెంట్ చేయండి అందరూ లైక్ చేసి.